హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో పిల్లలకి ఇష్టమైన కేక్ వెనిలా స్పాంజ్ చేసి చూపిస్తాను. చేయండి, చాలా బాగుంటుందండి. ఇది అందరూ ఇష్టపడతారు. అండి, ఇది మన చేసుకునే వెనిలా స్పాంజ్ కి 2 eggs కి 1 cup మెజరింగ్ కప్స్ ఉంటాయండి. మీరు కంపల్సరీగా అది ఉంచుకోండి ఇంట్లో, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మెజరింగ్ కప్ తో 1 cup షుగర్ అండి. ఇది మనం బీట్ చేసిన 2 వేసి విస్క్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని తర్వాత మనం చేసుకున్న పౌడర్ షుగర్ ని దీంట్లో వేసి మిక్స్ చేస్తున్నానండి. బాగా చేసుకోవాలి బాగా ముందుగా. ఇది బాగా విస్క్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన దీంట్లో మనం చేసుకున్న పౌడర్ షుగరు, ఆయిల్, ఎగ్ ఇది బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ అయిన కొద్దీ మన స్పాంజ్ బాగా ఫ్లఫీగా వస్తుంది. హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ తో తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది. స్లో నుంచి స్పీడ్కి వెళ్ళాలండి. ముందర స్లోలో పెట్టండి, తర్వాత ఇది బబుల్స్ బాగా ఎంత బాగా వస్తే అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి. ఇలా ఇది రౌండ్ తిప్పుగా చేయాలండి. స్పాంజ్ బాగా వస్తుంది పిల్లగా. ఇందాక మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని షుగర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మైదాలో లెవెల్ చేసుకోవాలండి. పిండి కానీ ఇది కానీ లెవెల్ చేసుకుని వేసుకోవాలి. ఇది మైదా అండి. ఇది 1 teaspoon బేకింగ్ పౌడర్, లో బేకింగ్ సోడా 1/2 teaspoon వేసుకుంటున్నాము. ఇవి జల్లించుకోవాలండి. ఏమాత్రం ఈ గడ్డలు ఈ ఉన్న కేకు గుంటలు గుంటలు పడుతుంది. ఇలా ఫ్లవర్ కొద్ది కొద్దిగా వేసుకుని మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా లైన్స్ గా రావాలి, ఫిక్స్ అవ్వాలి. మనం ఎసెన్స్ వేసుకుందామండి. దీనికి ఎసెన్స్ వేసుకుంటామండి. గీతో బటర్ గానీ గీతో గానీ ఇలా గ్రీస్ చేసుకోవాలండి. కేకు అంటుకోకుండా చక్కగా ఇలా గ్రీస్ చేసుకుని దీంట్లో 180 degrees 10 minutes మనం ప్రీ హీట్ పెట్టుకున్నామండి. ముందల ప్రీ హీట్ పెట్టుకున్నాకే పెట్టాలండి. బేకింగ్ ఇది కంపల్సరీ ప్రీ హీటింగ్ అనేది. ఇది మధ్య ర్యాక్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను గ్రీస్ చేసిన ఈ బ్యాటర్ లోపల పెడతాను. ఇప్పుడు బేకింగ్ టైం వచ్చి 180 degrees 20 minutes 20 to 25 పెట్టుకోవాలండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి.